హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పీనట్ బటర్ అండి. ఇది ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది రోజు 2 స్పూన్స్ తినటం వల్ల చాలా ఎనర్జీగా ఉంటారంట. ఇందులో ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎదిగే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ హెల్తీ కదండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలానో చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని, ఇది వెడల్పుగా ఉండాలండి. ఈవెన్‌గా అన్నీ ఫ్రై అవ్వాలంటే వెడల్పు ఉండాలి. 1.5 కప్పు పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 10-12 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. పప్పులు బాగా ఫ్రై అయ్యాయంటే ఇలా చీలికలాగా వచ్చి పై తొక్కు ఈజీగా ఉడుతుంది. ఇప్పుడు ఇవి చల్లారాక ఈజీగా పొట్టు రావాలంటే ఇలా పప్పు గుత్తి సహాయంతో బాగా మెదిపారంటే ఈజీగా వచ్చేస్తుంది. లేదా ఒక క్లాత్‌లో వేసుకొని నలిపినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పొట్టు మొత్తం తీసేయాలండి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పులని వేసుకోవాలండి. ఈ పీనట్ బటర్ కలర్ అనేది పప్పులు వేయించడంలోనే ఉంటుంది. మూత పెట్టి ఇలా మిక్సీ పట్టుకున్నారంటే ఫస్ట్ ఇలా వచ్చేస్తుందండి. దీన్ని మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మిక్సీ పట్టారంటే ఇలా కొద్దిగా సాఫ్ట్‌గా వచ్చేస్తుంది. అలాగే కొంచెం లిక్విడ్‌గా కూడా ఉంటుంది చూసారా? దీన్ని మొత్తాన్ని కింద నుంచి పై వరకు మొత్తం కలుపుకోవాలండి. లేదంటే అడుగే తిరుగుతుంది, పైన తిరగదు. ఇలా మొత్తం కలిపేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇలా ఇంకొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు టేస్ట్ కోసం హనీ అండి. మీకు స్వీట్‌కి తగినట్టు హనీ వేసుకోవాలి. అలాగే స్వీట్ బ్యాలెన్స్ చేయడానికి సాల్ట్ వేసుకోవాలి. అలాగే బటర్ లేదా ఆయిల్ కూడా వేసి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసి మిక్సీ పట్టుకోవచ్చండి. ఇలా పట్టేశాక పీనట్ బటర్ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో? ఈ పీనట్ బటర్ పట్టేటప్పుడు మనం మిక్సీ జార్ ఎక్కువ వేడి కాకుండా చూసుకోవాలండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ, కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మీకు కూడా ఇలాగే సాఫ్ట్‌గా వస్తుంది. అలాగే ఈరోజు పిల్లల కోసం చాక్లెట్ పీనట్ బటర్‌ని కూడా తయారు చేశాను. అది కూడా సేమ్ ప్రాసెస్ అండి మొత్తం. లాస్ట్‌లో మనం ఇలా కోకో పౌడర్ వేసి కలిపి మిక్సీ పట్టుకోవడమే. చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇది తినటం వలన చాలా ఎనర్జీగా ఉంటారు. అలాగే టేస్ట్ కూడా అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందంట. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇలా బ్రెడ్, చపాతీ ఇంకా స్మూతీస్‌లో కూడా వేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. స్నాక్ బాక్స్‌లో కూడా ఈజీగా పెట్టేసేయొచ్చండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఈ బటర్‌లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.